Actually, we have a holistic approach towards all the diseases. Prevaha Clinic మాది హిమాయత్ నగర్లో ఉంది, స్ట్రీట్ నెంబర్ 1లో. Prevaha Clinic తరపున మేము ఇవాళ డయాబెటీస్ అండ్ హార్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా కామన్ పీపుల్కి ఉండే సాధారణమైన ఎన్నో సందేహాలని నివృత్తి చేయడంతో పాటు వైటల్స్ చెక్ చేస్తూ, డయాబెటీస్ డిటెక్షన్ టెస్ట్ చేస్తూ, అలానే సిపిఆర్ గురించి కూడా అవగాహన క్రియేట్ చేస్తున్నాం. అలానే ఏ లక్షణాలు లేకుండా గుండె జబ్బు ఉండొచ్చా, దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలపైన యూరిక్ యాసిడ్ లెవెల్స్కి, గుండె ఆరోగ్యానికి, బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఏంటి రిలేషన్, ఇలాంటి వాకింగ్ అనేది ఎలా చేయాలి, ఏ ఇంటెన్సిటీలో చేయాలి, ఎంత డ్యూరేషన్ చేయాలి, ఇలా కామన్ లైఫ్ స్టైల్ క్వశ్చన్స్ గురించి సంపూర్ణంగా అవగాహన క్రియేట్ చేస్తూ ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మేము కంటిన్యూస్గా అవేర్నెస్ క్యాంప్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అవేర్నెస్ క్యాంప్. సార్, నా పేరు పరశురామ్ సార్. మేము సన్ఫార్మా నుండి వచ్చాము ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి. ప్రజలు దారిలోనే వెళ్తూ కింద పడిపోతూ ఉంటుంటారు. సో ఆ వారిని ఎలా సేవ్ చేయాలి అనే చిన్న మోటివ్ తోటి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఎలా అని అంటే, ఫస్ట్ ఆ పేషెంట్ కింద పడిపోగానే మనం డైరెక్ట్గా హార్ట్ అటాక్తోనే పడిపోయాడు అనే కన్క్లూజన్కి రాకుండా, సో కళ్ళు తిరిగి పడిపోవచ్చు, వేరే అదర్ రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ పేషెంట్ హార్ట్ అటాక్తోనే పడిపోయాడా లేదంటే ఏదో రీజన్ పడిపోయాడా. సో హార్ట్ అటాక్తోనే అయితే మనం ఫస్ట్ పల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ పల్స్ గుండె కొట్టుకుంటుందా లేదా అని చెక్ చేయాలి. దాని తర్వాత మనకు ఇమీడియట్గా గుండె కొట్టుకోలేదు అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అంబులెన్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. దాని తర్వాత మనం ఈ సిపిఆర్ అనే యాక్టివిటీ చేసి పేషెంట్ని కాపాడుకోవచ్చు. సిపిఆర్ అనగానే కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అంటామండి. రిసస్టేషన్ అంటే ఒక రకంగా మనం చేయవలసిన టెక్నిక్స్ కానీ లేదంటే ఏదైనా హెల్ప్ యూజ్ చేసి ఆగిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని పనిచేసేలాగా స్టార్ట్ చేయడం. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మనకి ఒక పేషెంట్ కొలాప్స్ అయినప్పుడు గుండె, శ్వాస చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం అలా పడిపోయినప్పుడు గుండె కొట్టుకుంటుందా లేదా, శ్వాస అందుతుందో లేదా, దానికంటే ముందు పేషెంట్ రెస్పాన్సివ్గా కాదా, ఇది చూసిన తర్వాత అవి చూసుకొని దాని ప్రకారం ఆ కొంత విండోలో 10 to 30 seconds ఆఫ్ టైంలో మనం ఐడెంటిఫై చేసి తను చెప్పినట్టు ఎమర్జెన్సీని యాక్టివేట్ చేసి సిపిఆర్ చేసినట్లయితే ఆ పేషెంట్ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ రెండింటిని రివైవ్ చేసి మళ్ళీ లైఫ్కి రిటర్న్ తీసుకురాగలుగుతాం. దట్ ఈస్ సిపిఆర్ అండి. మనకి ఎడమ చేయి వాటం ఉంటే ఎడమ చేయిని యూజ్ చేయాలి, కుడి చేయి వాటం ఉంటే కుడి చేయిని యూజ్ చేయాలి సార్. సో మన బలాన్ని అంతా ఉపయోగించి ఈ ప్లేస్కి, స్టర్నమ్కి పక్కన మనకి ఈ ప్లేస్లో మన బలాన్ని ఉపయోగించి స్టెర్నమ్ అనేది 2 ఇంచులు కిందికి వెళ్ళేలాగా కంటిన్యూస్గా నిమిషానికి 100 సార్లు మనం బీట్ చేయాలి. మళ్ళీ ఇంటర్వెల్ ఇచ్చి పేషెంట్కి బ్రీత్ ఇచ్చి మన నోరుతో బ్రీత్ ఇచ్చి సేమ్ మళ్ళీ కంటిన్యూ చేయాలి ఇలాగే. సో దీనివల్ల పేషెంట్ని మనం బతికించుకోవచ్చు. మీరు ఎవరైనా ట్రై చేస్తా అంటే ట్రై పెట్టాలి. చేతులు ఇలా పెట్టాలి, మన బలాన్ని అంతా ఇక్కడ పెట్టేసి ఈ ప్లేస్లో మనం స్టార్ట్ చేయాలి. జస్ట్ మధ్యలో కరెక్ట్ స్పేస్ అది. ఎస్ సార్. ఇది ఉంటుంది బలం మొత్తం వదలాలి. అంటే మామూలు ఎంత ఫోర్స్ అనేది నీ బలం మొత్తం వాడాలి. పేషెంట్ ఇది స్టెర్నమ్ అనేది 2 ఇంచుల ఫస్ట్ లెఫ్ట్ ఏదైనా మీరు చెయ్యి వాడటం అయితే పొజిషన్ రైటే ఎక్కువ ఉంటుంది మనకి తెలిసి. ఇది సింపుల్గా మీకు ఈజీగా ఉంటుంది ప్రెస్ చేయడానికి. మళ్ళీ ఫాస్ట్గా స్పీడ్గా చేయాలి సార్, స్పీడ్గా చేయాలి. ఇది కరెక్ట్. ఇదంతా మొత్తం ఇది ఒకటి చేస్తుంటే వస్తుంది. ఒకసారి యాక్చువల్గా ఆమె డాక్టర్ గుండె ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా మనకి ఇక్కడ చూసుకుంటే స్టెర్నమ్ అని అంటాము, సెంటర్ పాయింట్. సో సెంటర్ పాయింట్ ఇలా తీసుకుంటే సెంటర్ పాయింట్ నుంచి మనం ఇటు ఎడమ పక్కకు ఉంటుంది. సో ఈ ప్లేస్ని మనం తీసుకోవాలి. సో అతను చెప్పినట్టు మనం యూజువల్గా కుడిచి ఎక్కువగా మనకు యూజ్ చేస్తాం. ఇలా ఎందుకు పెట్టాలి, ఇలా ఎందుకు పెట్టకూడదు అంటే ఇక్కడ కుషన్ లాగా ఉంటుంది. సో
దీన్ని మనం తీసుకుని గ్రిప్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద గ్రిప్. ఓకే. సో ఆ పర్సన్ అన్కాన్షియస్లో పడిపోతే ఆయన పల్స్ అది చూసుకోవాలి. పల్స్ ఇక్కడ కెరోటిడ్ పల్స్, ఇక్కడ రెగ్యులర్ పల్స్ ఉంటుంది. చూసి దాన్ని బట్టి మనం వెంటనే ఇమీడియట్గా మనం అంబులెన్స్కి ఫోన్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చే లోపల మనం తను బతికించే ప్రయత్నం మనం చేయొచ్చు. ఇట్లా కనీసం కొన్ని లక్షల మంది ప్రాణం కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఇలా పెట్టి, సో మన గుండె మనకు 60 to 80 టైమ్స్ కొట్టుకుంటుంది. సో ఆ క్రమంలో మనం ఏంటంటే 60 to 100 వరకు ఒక నిమిషంలో 100 వరకు స్ట్రోక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలంటే, ఈ స్ట్రోక్ ఇచ్చే మన యొక్క డెప్త్ ఎలా ఉండాలంటే ఒక 2 ఇంచుల వరకు కిందికి పోవాలి. అప్పుడు మాత్రమే మనకు మళ్ళీ రీకెన్యులేషన్ అని మేడం చెప్పినట్టు ఇంతకు అవుతుంది. ఇలా చూడండి. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో ఇలా కంటిన్యూగా చేసి మళ్ళీ ఒక గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ ఒక 1 minute. తర్వాత మౌత్ టు మౌత్ మౌత్లో ఇచ్చి మళ్ళీ. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డాక్టర్ అశోక్, ఎండి డాక్టర్ని, సైకాలజిస్ట్ని. నిజంగా ఈరోజు నేను ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఐ కేమ్ టు హియర్ అన్ అనదర్ ప్రోగ్రామ్. ఇక్కడ అవగాహనతోని మనకు సగం వ్యాధులను మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అవగాహన అనేది పరమౌషధం ఎప్పుడైనా. సో మనకు ఏమేమి వ్యాధులు వస్తున్నాయి వాటి పట్ల మనకు ప్రాథమిక అవగాహన కనుక ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా సగం రోగాల్ని రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ అది సీరియస్ అయ్యి మన ప్రాణాలను తెగించే స్థాయి వరకు పోకుండా మనం ఇమీడియట్గా రిలీవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ క్రమంలో ఇక్కడ డాక్టర్ ప్రత్యూష గారు మంచి ఒక కాన్సెప్ట్తోని, వారు లేడీ అయినప్పటికీ కూడా వారు తీసుకొని ఒక ఇనిషియేటివ్ తీసుకొని వారు మంచి కార్యక్రమం ఇక్కడ తీసుకొని అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఇవాళ మన ఆరోగ్యం బాగాలేకపోతే ఏం లాభం లేదు. సో కాబట్టి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతూ ఇప్పుడు మంచి కార్యక్రమం తీసుకున్నారు. వారికి అభినందనలు తెలుపుతూ, ప్రతి మనిషి కూడా రోగాలు ఎప్పుడు దరిచేరుతూ ఉన్నాయంటే మనిషి ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే అడుగు వేస్తున్నాడో అప్పుడే మన సర్వనాశనాన్ని మనమే కొని చెడగొట్టుకుంటున్నాం, సర్వనాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పంచభూతాల్లో ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు. ఓకే సార్, అందరూ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, కానీ అధిక సంపన్నుడు ఎవరంటే ఆరోగ్యవంతుడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు మన సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్లో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ అనేటువంటి హాస్పిటల్, మన వాకర్స్ క్లబ్ అసోసియేషను, అలాగే ఒక ఆయుర్వేద హాస్పిటల్ ముగ్గురు కూడా ఈ క్యాంప్ని కండక్ట్ చేశారు. సో ఇందులో మనకు డాక్టర్ ప్రత్యూష అండ్ డాక్టర్ అశోక్ గారు వచ్చి సిపిఆర్ గురించి డెమో నిర్వహించారు. సో ఎవరైనా సరే నడుస్తూ ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయిపోతే వాళ్ళని ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, అంబులెన్స్ కాల్ చేసినటువంటి ఇమ్మీడియట్గా మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ యాక్టివిటీస్ ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతంగా చెప్పారు. సో వీరందరికీ కూడా మన క్లబ్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్ హూ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. యువర్ జీవన్. సైన్ ఆఫ్. బాయ్. కొంచెం ఒక నిమిషం అట్లా ఉండండి.